యోబు 31:14. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయదును, ఆయన నన్ను విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి చెప్పుకుందును. దేవుడు నన్ను ఒకసారి లేచి విచారణ చేయబోతున్నాడు. అసలు నన్ను ఇప్పుడు నేనేం చెప్పుకోవాలి? యోబు, ఓసు దేశములో నీ అంతటి ఆస్తిపరులు లేకుండా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేసినప్పుడు రోజు బలులు అర్పించి నువ్వు ఆరాధన చేసి ప్రార్థన చేసావు కదా. అన్నీ పోయినాక ఇలా ఎందుకు కూర్చున్నావని నన్ను విచారణ చేస్తే, అందుకే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు కూడా, సంతోషములో నేనున్నప్పుడు కూడా నన్ను ఒక రోజున ఆయన లేచి నన్ను విచారణ చేస్తే నేనేమి చెప్పాలా ఆయనకి? ఆయన నన్ను చంపినా సరే నా యథార్థతను నా దేవుని సన్నిధిలో ఏం చేస్తాడట? 13వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదివితే, ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెడుతున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవక్తన యథార్థమైనదని రుజువుపరుస్తా. ఒకవేళ ఆయన నన్ను విచారణ చేస్తాడా? చెయ్యని. ఈ కురుపులతోటి, ఈ బలహీనతతోటి, ఈ దరిద్రతతోటి నేలను కూర్చొని బూడిద రాసుకొని శిల్లపెంకుతో నేను గీసుకుంటున్నా సరే, ఆయన నన్ను విచారణ చేసినప్పుడు మొదట నాకున్న దేవుని మీద విశ్వాసం, భక్తి ఏది కూడా నేను విడిచిపెట్టకుండా యథార్థవంతుడునని రుజువుపరుస్తా. హల్లెలూయా. మనల్ని విచారణ చేస్తాడండి ఆయన. అన్నీ బాగున్నప్పుడు నీవు దేవుని స్తుతించి ఉండవచ్చు. కాస్త చిన్న సమస్య వస్తేనే దేవుని మందిరాన్ని నువ్వు మానుకుంటున్నావంటే, ప్రార్థన చేయకుండా నీవు కృంగిపోతున్నావంటే, ఆయన విచారణ చేయటానికి నీ వద్దకు వచ్చినప్పుడు ఏమి చెప్పగలవు? ఏమి చెప్పగలవు? అర్థమవుతుందా? ఆయన విచారణ చేస్తాడు, మర్యాదకు వస్తాడు. ఆయన విచారణ చేయటానికి ధవళ సింహాసనం ఎదుట ప్రపంచ పునరుద్ధానము జరిగినప్పుడు, ముతుల తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని సముఖములో అందరూ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, ఆయన విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఏమి చెప్పగలము? ఏం చెప్పగలము? అందుకే ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు మన యొద్ద ఏమి లోపము లేకుండా అన్ని వేళల అన్ని సమయాలలో ఒకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా, ఒకే ప్రార్థన, హల్లెలూయా. నీ స్తుతి నైవేద్యము తగ్గకూడదు, నీ భక్తి తగ్గకూడదు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి మనం? చెప్పరేందండి? ఆయన నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, ఆయన నిన్ను తీర్పు తీరుస్తున్నప్పుడు, ఆయన నిన్ను విచారణ చేస్తున్నప్పుడు నా యథార్థతను తొలగిపోదు. హల్లెలూయా. నేను ఇలాగ బలహీనతలో నేను చనిపోయినా సరే యథార్థతను నేను రుజువుపరుస్తా. అందుకంటాడు ఆ అధ్యాయంలో 31 మొదటి వాక్యంలో చదివితే, నా కన్నులతో కూడా నన్ను విచారణ చేసే దేవుని సన్నిధిలో నా కన్నులతో కూడా నేను నిబంధన చేసుకుంటున్నాను. ఆమేన్. చదువు మాటని. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నా. ఏం చేసుకుంటున్నాడట? చెప్పరేందండి? ఏం చేసుకుంటున్నాడు? కన్నులతో నిబంధన. ఎందుకంటే ఆయన నన్ను విచారణ చేయవాడు, నన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన ఆస్తి అంతా పోయింది. అమ్మ వాక్యం వినాలి, అది కూడా చెబుతాం మీకు. వాక్యం వినేటప్పుడు పెడచెవులు పెడితే ఏం జరుగుతుందో చెబుతా. ఈ సబ్జెక్టులోనే ఉంటుంది.
ఆయన నన్ను విచారణ చేస్తున్నాడు కనుక నా కన్నులతో ఏం చేస్తున్నాను? నిబంధన చేసుకున్నా, యథార్థతను కాపాడుకుంటున్నా. ఈ దీన దరిద్రతలో నేను ఉన్న ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. హల్లెలూయా. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా నడచినను, ఎగిరినను సంతుష్టి కలిగి ఉందునే. దీన స్థితి యందునా, సంపన్న స్థితి యందునా నడచినను, ఎగిరినను సంతుష్టి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే. స్వరమైతే నిత్యము ఆరాధనకు స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, ఆమేన్. మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. యోబు గారి జీవితాన్ని సాతానుడు దేవునికి యోబుకున్న బంధాన్ని విడదీయలేకపోయిందండి. ఆమేన్. కానీ ఈనాటి క్రైస్తవులకి భార్య ఒక మాట వినకపోయినా, భర్త ఒక మాట వినకపోయినా ఎవరి మీద అలుగుతున్నారు? ఊరికే ఉన్నాడు కదా ఒక ఆయన, యేసు ప్రభువు, ఆయన మీద అలిగి మందిరానికి మానుకుంటుంటారండి. అంటే సాతానుడు మీలో ఉండి ప్రభావితము చేస్తున్నాడు. సాతానుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుడు కాదు. సాతానుడు యోబుని శోధించటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చిన, యోబు మాత్రము సాతానుకి అవకాశము ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సాతానికి యోబుని శోధించటానికి పర్మిషన్ ఇచ్చిన, అవకాశం ఇచ్చిన, యోబు మాత్రము సాతానికి అవకాశము ఇవ్వలేదు. హల్లెలూయా. కారణం ఏమిటంటే ఆయన నన్ను విచారించటానికి వచ్చినప్పుడు నేనేమి చెప్పాలి? నీవు నన్ను శోధించేవు గనుక ప్రార్థన మానుకున్నాను, భక్తిని మానుకున్నాను, విసిగిపోయానని చెప్పాలా? నీవు నన్ను శోధించేవు గనుక నీ మందిరానికి రాకుండా నేను మానుకున్నానని చెప్పాలా? కాదు. నీవు నాకు అగ్ని లాంటి పరీక్షలే నీవు నాకు పెట్టిన, మరణకరమైనటువంటి రోగములే నాకు వచ్చిన, పరిస్థితులే దారుణమైపోయినా నేను మాత్రం నిన్ను విడవను. నీవు నా యొద్దకు వచ్చి విచారణ చేసినప్పుడు నీవు అదే నా జీవితంలో నీవు చూస్తావు. నా దేవునికి అదే కనపరుచుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే కనపరుస్తా. అందుకంటాడు యోబు, నా భక్తుడైన యోబు మాట్లాడినట్టుగా మీరు యుక్తముగా మాట్లాడాలా. ఆమేన్. దేవుడే సాక్ష్యం ఇచ్చాడని దిగివచ్చి యోబుతో సంభాషించాడు దేవుడు. యోబుతో దేవుడు మాట్లాడాడు. చివరికి యోబు స్నేహితులతో అంటాడు, నా సేవకుడైన యోబు మాట్లాడినట్టుగా మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలా. అతడు మరణానికైనా సిద్ధపడ్డాడు, కానీ ఆ బలహీనతతో దేవుని సన్నిధిలో తల ఉంచుకోవటానికి ఇష్టపడలేదు.
హల్లెలూయా. ధవళ సింహాసనం ఎదుట తీర్పు దినములలో నేరస్తుడుగా నిలబడటానికి అతను అంగీకరించలేదు. ఏ స్థితిలోనైనా నా దేవుణ్ణి ఏం చేస్తాను చెప్పరేందండి, ఆరాధిస్తా. హల్లెలూయా. అందుకే యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందటానికి గల కారణం ఏంటంటే యథార్థత. ఆయనను విచారించు దేవుడు, ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, ఏం చేస్తాడు, నీ చూపు, నీ మాట, నీ నడత, నీ జీవితాన్ని అంతటిని మనందరినీ విచారిస్తాడు ఆయన. నేను మాట్లాడింది, నేను చూసింది, నేను ఏమైనా చేసింది ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? ఆయన చూస్తున్నాడు. ఒక రోజున విచారణ చేస్తాడు ఆయన. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 19వ వాక్యం చదువునాను. అతడు నా నామమును చెప్పే మాటలు వినని వానిని దానిని గురించి, ఇప్పుడు నేనేం చెబుతున్నాను, దేవుని మాటలు చెబుతున్నా. ఏ మాటలు చెబుతున్నానా తమ్ముడు? ఫ్యాన్ కొద్దిగా గాలి రావట్లేదు. దేవుడు, నేనేం చెబుతున్నాను ఇప్పుడు? సినిమా చెబుతున్నాను, పేపర్ చెబుతున్నాను, లోకంలో ఊళ్ళో కథలని చెబుతున్నానా? ఆ ఇంటి ముచ్చడు కాదు. ఏం చెబుతున్నాను? దేవుని మాటలు చెబుతున్నాను గనుక ఎవరైతే దేవుని మాటలు వినకుండా ఉంటారో వారిని నేను విచారణలోనికి తెస్తా. అందుకే ఆత్మ చెప్పుతున్న సంగతులు చెవుగలిగిన వాడు వినుగాక. ఆమేన్. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని చెవుని పెట్టి వినకుండా నీ ఇంటికాడ ముచ్చడలు చెప్పుకుంటూ పలకరించుకుంటూ నవ్వుకుంటూ కూర్చుంటావే, అప్పుడు నేనేం చేస్తాడైనా? ఏం చేస్తాడైనా? విచారణలోనికి తీసుకొని వస్తాడు. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు వాటిని గురించి మనం వినాలి. నా కొరకై కదా, నా జీవితాన్ని సరిచేయటానికి కదా అవి నాకు చెబుతుంది అని మనం గుండెలో పగిలేటట్టుగా ఆలకించాలి, చెవులు వంగి ఆలకించాలి. ఎందుకంటే ఆయన విచారణ చేయువాడు. ఆమేన్. మన జీవితాన్ని విచారణ చేస్తాడు. రెండోదిగా ఆయన మాటలు వినకుండా ముచ్చటలు చెప్పకుండా కూర్చున్నావు అనుకో, పెడచెవిని పెట్టేవనుకో, ఆ మాట అంగీకరించలేదనుకోండి, ఆయన ఏం చేస్తాడట? విచారణలోనికి తెస్తాడు. నా మాటలు వినబడుతున్నప్పుడు నువ్వేం చేశావు? ఏం చేశావు? నా మాటలు వినబడుతున్నప్పుడు, అమ్మా ఏంది బాలాడుకుంటున్నారు ఇద్దరు? నా మాటలు చెబుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. విన్నావా వినలేదా? పెడచెవిని పెడతాడు ఆయన. ఏం చేస్తానన్నా చెప్పాలి. ఏం చేస్తాడు ఆయన? వాటిని గురించి విచారణలోనికి తెస్తాడు. అందుకొని మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? ఆ సన్నిధిలో మనం ఆయనతో కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాన్ని విచారణ చేస్తాడు. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన కూడా ఆయన విచారణలోనికి తెస్తాడు ఆయన. హల్లెలూయా. కారణం తెలుసా? అన్నిటినీ విచారణ చేస్తాడు. కయ్యోను, నీ తమ్ముడు ఇక్కడ, నీ తమ్ముని రక్తము భూమిలో నుంచి ఏం చేస్తుందట? నాకు మొర్ర పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను నా ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్తం మొరపెడుతున్నప్పుడు, రక్తమే ప్రాణము గనక మొరపెడుతున్నప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆయన సర్వజీవులు రక్తమును గురించి నేను విచారణ, ఆదికాండం 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదివితే, చదువునానా?
ఆదికాండం మరియు నీకు ప్రాణమైన మీ రక్తము గురించి విచారణ చేయదు, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణముల గురించి విచారణ చేయదును, ఎందుకంటే రక్తమే ప్రాణం. హల్లెలూయా. ఆయన మనల గురించి విచారణ చేయటమే కాదు, అన్యాయముగా మన రక్తం నేలలో ఒలికితే మన రక్తం మొరపెట్టినప్పుడల్లా నేరస్తుని విచారణ చేస్తూనే ఉంటుంది అది. హల్లెలూయా. నేను అంటాను, ఆయన మనల్ని విచారణ చేయవాడు. యోబు గారు నన్ను విచారణ చేయటానికి వచ్చినప్పుడు నేను ఏమి చెప్పగలను ఆయనకి? అందుకే నా కనులతో నిబంధన చేసుకుంటాను. అందుకే ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుణ్ణి స్తుతిస్తున్నా, యథార్థతను కాపాడుకుంటున్నా. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం. ఆయన విచారణ చేసే దేవుడని నువ్వు దైవభక్తి కలిగి భక్తి చేయగలిగితే పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమైతే నీవు నష్టపోయావో, ఏమైతే పోగొట్టుకున్నావో అవన్నీ నీకు ఇస్తాడు ఆయన. ఏం దేవుడు ఇంత నష్టం కలిగింది అనుకుని అలుగుతున్నావా? అలగ్గాకు, విచారణ చేస్తాడు. మెళ్ళో బంగారం ఉన్నప్పుడు యెహోవాయే నా కాపరిగా అన్నాం అనుకోండి, ఏదో ఇంట్లో బాధలు వచ్చినప్పుడు ఆ బంగారం తీసి బ్యాంకులో పెట్టాడు అనుకోండి, ఎందుకు ఇలా ఏం చేస్తాడు అప్పుడు? నీకు బంగారం ఇచ్చింది దేవుడు రోజు మెళ్ళేసుకోమని కాదు, నీ కుటుంబ అక్కర్లకు కూడా వాడుకోవాలి దాన్ని. హల్లెలూయా. మా వాళ్ళు నవ్వుతున్నారు చూడు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పలేదండి? నీ కుటుంబ అక్కర్లకు కూడా వాడుకోవాలి. అలా నీ మనస్సాక్షి ఉంటేనే దేవుని ఆశీర్వదిస్తాడు. ఏది ఉన్నా లేకపోయినా మెళ్ళో బంగారం లేకపోతే ఏమైనా అనుకుంటారు. ఏమనుకుంటారమ్మా? 10 రూపాయలు వడ్డీ తెచ్చే కట్టేదానికంటే బ్యాంకులో పెట్టి నీ బంగారం తెచ్చుకుంటే పావల వడ్డీతో పోయిద్ది కదా. ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే నీ కొంప కాస్త కొల్లేరు ఏమైంది చెప్పరేందండి? కొల్లేరు అయిపోయింది. ఇక ఈదలేవో, ఆ అప్పుకి ఈ అప్పు, ఈ అప్పుకి ఆ అప్పు, అంతా అది సంగతి. అందుకని దేవుని సన్నిధిలో మనం ఏమి ఉన్నా లేకపోయినా మన దేవుని స్తుతించాలి. అప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని నా దేవుడిస్తాడు. పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఆశీర్వదిస్తాడని